తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. నేను మీ సాయి. సాధారణంగా ఒక ఫేస్బుక్ అకౌంట్ నుంచి మనకి ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తే ఎలా ఫీల్ అవుతాం? అది కూడా అమ్మాయి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తే చాలా ఫీల్ అవుతాం కదా, హ్యాపీగా ఫీల్ అవుతాం. అరే మామ, అమ్మాయి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించిందిరా అని చెప్పి వెంటనే యాక్సెప్ట్ చేస్తాం. ఇక్కడ కూడా అదే జరిగింది. విజయవాడకి సంబంధించిన ఒక ప్రభుత్వ ఉద్యోగి, రిటైర్డ్ ఉద్యోగి, ఆయనకి ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది ఫేస్బుక్లో. కావ్య అనే పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. సరే, బాగానే ఉన్నాడు. ఎందుకో ఆయనకి నచ్చి యాక్సెప్ట్ చేశాడు. బాగానే ఉంది. యాక్సెప్ట్ చేసి చాటింగ్ చేశాడు. హాయ్ 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 వాట్సాప్ అది ఇది అని చెప్పి చాటింగ్ చేసుకున్నారు ఇద్దరు. బాగానే ఉంది. చాటింగ్ చేసుకున్న తర్వాత కొన్ని రోజులు, అంటే ఒక 20 రోజులు 18 రోజులు అవుతుంది ఎగ్జాక్ట్ తెలీదు. చాటింగ్ చేసుకుంటా ఉన్నారు, బాగానే ఉంది. వాడేమో అవతల అమ్మాయి, కావ్య అనే అమ్మాయి ఏమో ఎమోషనల్గా, ఆర్థికంగా నా కుటుంబం చాలా ఇబ్బందులు పడతా ఉంది, నేను చాలా ఇబ్బంది పడతా ఉన్నాను అని చెప్పి విజయవాడ అతనికి మెసేజ్లు పంపిస్తూ ఉంది ఫేస్బుక్లో. సరే, బాగానే ఉంది కదా, సర్లే ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారేమో, ఒక అమ్మాయి కదా, ఆడబిడ్డ కదా అని చెప్పి ఈ ప్రభుత్వ ఉద్యోగి ఏం చేసినాడు, సానుభూతితో ఏకంగా 20 లక్షల రూపాయలు అక్షరాల ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసినాడు. ఎవరికి? ఈ కావ్య అనే అమ్మాయికి. సర్లే 20 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశాడు, మళ్ళీ ఇస్తుందేమో అనుకొని ఇతను అనుకున్నాడు. బట్ తీరా చూస్తే ఏమైంది తెలుసా? కొన్ని రోజులు ఇలానే సాగుతూ ఉండింది. మళ్ళీ కూడా డబ్బులు అడిగింది. ఏంద్రా ఈ అమ్మాయి 20 లక్షలు ఇచ్చిన డబ్బులు అడుగుతోంది ఏంటి నన్ను, ఇదేంది కొత్తగా ఉంది, నేనెందుకు ఇవ్వాలి డబ్బులు అని చెప్పి అప్పుడు తట్టింది బుర్రవాడికి. ఇంకా తట్టి ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. ఇలా నేను 20 లక్షల రూపాయలు ఆన్లైన్ ద్వారా పంపించాను ఈ అమ్మాయికి, ఫోన్లు చేస్తే ఫోన్లు ఎత్తట్లేదు, ఎమోషనల్గా నాతో ఆడుకుంటుందని చెప్పి పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు రంగంలోకి దిగారు. రంగంలోకి దిగిన తర్వాత ఇక్కడ సీన్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే, కావ్య అనే అమ్మాయి పేరుతో చాట్ చేస్తూ ఉంది అని చెప్పాను కదా, కావ్య అనే అమ్మాయి కాదు, అబ్బాయి. ఎక్కడ మీరు వింటున్నది నిజం. ఒక అబ్బాయి ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి కావ్య అనే పేరు, ఇంకొక అమ్మాయి పేరు, 2 అకౌంట్లుగా క్రియేట్ చేసి ఎవరైతే అలోన్ పర్సన్స్ లేదంటే కొంచెం హై ప్రొఫైల్ ఉన్న ప్రొఫైల్స్కే టార్గెట్ చేస్తారు. సరే, వాళ్ళకి ఫ్రెండ్ రిక్వెస్ట్లు ఫస్ట్ పంపిస్తారు, ఆ తర్వాత చిన్నగా ఒక హాయో ఎమోజీనో పంపిస్తారనమాట. సో యాక్సెప్ట్ చేశారు, బాగానే ఉంది. కొన్ని రోజులు సరదాగా సాగుతూ ఉంది, డబ్బులంతా దోచుకున్నారు, అంతా అయిపోయింది. పోలీస్ కంప్లైంట్ అయింది. పోలీస్ వాళ్ళు రంగంలోకి దిగిన తర్వాత ఐపీ అడ్రస్ ద్వారా, ఫేస్బుక్ ఐపీ అడ్రస్ ద్వారా ట్రాక్ చేస్తే గుంటూరులో ఉన్నాడని తెలిసింది అతను. సో అతని పేరు సాంబశివరావు. అబ్బాయి ఒక అమ్మాయి అకౌంట్ క్రియేట్ చేసి 20 లక్షల రూపాయలు దొబ్బేశాడు. ఆ అబ్బాయి పేరు సాంబశివరావు. అక్కడికి వెళ్ళి అమ్మాయి ఉందా అని చెప్పి పోలీసు వాళ్ళంతా వెతకడం మొదలుపెట్టారు. ఎక్కడ అమ్మాయి దొరకలేదు. ఇంక వాడి మీద అనుమానం ఉంటే వాడిని తీసుకొస్తే స్టేషన్లో అడగడం జరిగింది. ఏంది, ఎవరిది అకౌంట్లో ఫోన్లు ల్యాప్టాప్లు అన్నీ స్వాధీనం చేసుకొని చెక్ చేస్తే మనోడు కథ బయటపడింది. ఇంకా తీరా చూసి ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు అన్నీ చెక్ చేస్తే ట్రాన్సాక్షన్ అకౌంట్స్ డీటెయిల్స్, ట్రాన్స్ఫర్ అమౌంట్స్ అంతా కూడా ఒరిజినల్ అని తేలింది. బట్ అతని పని ఏంటంటే అమాయకులే టార్గెట్. ఆయన వృత్తి ఏంటంటే ఒక హోటల్లో, ఆ హోటల్ పేరు నేను చెప్పలేను, ఒక హోటల్లో హెల్పర్, కుకింగ్లో హెల్పర్ అనమాట ఇతను. ఆ హెల్పింగ్ చేసుకుంటూ జీవనం కొనసాగించే అతనికి ఈజీ మనీ ద్వారా మైండ్లోకి ఎక్కింది. ఈజీ మనీ ఉంటే ఏదైనా చేయొచ్చు, మనం దొరకలేము అమ్మాయి ఫేక్ అకౌంట్ల ద్వారా అని చెప్పి ఈజీ మనీకి అలవాటు పడిపోయి అలోన్గా ఉన్న వాళ్ళని, ప్రభుత్వ ఉద్యోగుల్ని, వీళ్ళనే టార్గెట్ చేసుకుంటూ దెబ్బేశాడు, గట్టిగా దెబ్బేశాడు. 20 లక్షల రూపాయలు. ఇంకా వెంటనే కస్టడీలోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు. గతంలో ఇంకేదన్నా జరిగిందా అనే కోణంలో కూడా ఇప్పుడు విచారిస్తూ ఉన్నారు. ఇప్పుడు నిజాలన్నీ కూడా బయటపడతాయి, దాంట్లో నో డౌట్. కానీ చూడాలి, మోసపోయిన బాధితుడు మాత్రం కుయ్యో మర్రో అనుకుంటూ కూడా అమ్మాయిలనే నమ్మని పరిస్థితికి ఏర్పడిపోయింది అతనికి. ఇంకా ఆడపిల్లని చూసే ధైర్యం కూడా లేదు అతనికి, అట్లయిపోయినాడు. ఇంకా పోలీసు వాళ్ళు ఇంకా సర్ది చెప్పి ఇంకా రిట్రై చేస్తాము అమౌంట్ అనేసి ఇంకా హామీ ఇవ్వడంతో
ఇంకా ఊపిరి పీల్చుకొని ఇంటికి వెళ్ళాడు. సో ప్రస్తుతానికైతే అతను కస్టడీలోనే ఉన్నాడు. ఇంకా విచారణ కొనసాగుతూ ఉంది. గతంలో ఏదన్నా ఇలా చేశాడా అనే కోణంలో కూడా విచారణ కొనసాగుతూ ఉంది. బట్ చూద్దాం ఏం జరుగుతుందనేది మాత్రం వెయిట్ చేసి చూడాల్సిన పరిస్థితి కనబడుతోంది. బట్ ప్లీజ్ కీప్ వాచ్ వి మీడియా.